జబర్దస్త్‌తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష, ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్‌ను చూశారంటే అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్, వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహ బంధం కూడా బీటలు బారిందని తెలుస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట ఓ షోకి హాజరయ్యారు. వర్ష, ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకొకటి అసలు వద్దంటూ ఎమోషనల్ అయింది. నా జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమాన్యుయల్ కి ఒకసారి కాదు లెక్కలేనన్ని సార్లు గొడవలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఒకరం బ్లాక్ చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టింది వర్ష. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యోన్యంగా కనిపించే ఇమాన్యుయల్, వర్ష ఎందుకు విడిపోయారు? అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇమాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. కమీడియన్ గా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా పలు షోస్ తో బిజీగా ఉంటుంది. జబర్దస్త్‌తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష, ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్‌ను చూశారంటే అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్, వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహ బంధం కూడా బీటలు బారిందని తెలుస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట ఓ షోకి హాజరయ్యారు. వర్ష, ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకొకటి అసలు వద్దంటూ ఎమోషనల్ అయింది. నా జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమాన్యుయల్ కి ఒకసారి కాదు లెక్కలేనన్ని సార్లు గొడవలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఒకరం బ్లాక్ చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టింది వర్ష. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యోన్యంగా కనిపించే ఇమాన్యుయల్, వర్ష ఎందుకు విడిపోయారు? అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇమాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. కమీడియన్ గా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా పలు షోస్ తో బిజీగా ఉంటుంది. జబర్దస్త్‌తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష, ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్‌ను చూశారంటే అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్, వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహ బంధం కూడా బీటలు బారిందని తెలుస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట ఓ షోకి హాజరయ్యారు. వర్ష, ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకొకటి అసలు వద్దంటూ
ఎమోషనల్ అయింది. నా జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమాన్యుయల్ కి ఒకసారి కాదు లెక్కలేనన్ని సార్లు గొడవలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఒకరం బ్లాక్ చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టింది వర్ష. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యోన్యంగా కనిపించే ఇమాన్యుయల్ వర్ష ఎందుకు విడిపోయారు, అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇమాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. కమీడియన్ గా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా పలు షోస్ తో బిజీగా ఉంటుంది. జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ ను చూశారంటే అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్ వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహబంధం కూడా బీటలు బారిందని తెలుస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట ఓ షోకి హాజరయ్యారు వర్ష ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకొకటి అసలు వద్దంటూ ఎమోషనల్ అయింది. నా జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమాన్యుయల్ కి ఒకసారి కాదు లెక్కలేనన్ని సార్లు గొడవలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఒకరం బ్లాక్ చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టింది వర్ష. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యోన్యంగా కనిపించే ఇమాన్యుయల్ వర్ష ఎందుకు విడిపోయారు, అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇమాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. కమీడియన్ గా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా పలు షోస్ తో బిజీగా ఉంటుంది. జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ ను చూశారంటే అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్ వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహబంధం కూడా బీటలు బారిందని తెలుస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట ఓ షోకి హాజరయ్యారు వర్ష ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకొకటి అసలు వద్దంటూ ఎమోషనల్ అయింది. నా జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమాన్యుయల్ కి ఒకసారి కాదు లెక్కలేనన్ని సార్లు గొడవలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఒకరం బ్లాక్ చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టింది వర్ష. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యోన్యంగా కనిపించే ఇమాన్యుయల్ వర్ష ఎందుకు విడిపోయారు, అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇమాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. కమీడియన్ గా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా పలు షోస్ తో బిజీగా ఉంటుంది. జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ ను చూశారంటే అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్ వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహబంధం
బంధం కూడా బీటలు బారిందని తెలుస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట ఓ షోకి హాజరయ్యారు వర్ష ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకొకటి అసలు వద్దంటూ ఎమోషనల్ అయింది. నా జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమాన్యుయల్ కి ఒకసారి కాదు లెక్కలేనన్ని సార్లు గొడవలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఒకరం బ్లాక్ చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టింది వర్ష. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యోన్యంగా కనిపించే ఇమాన్యుయల్ వర్ష ఎందుకు విడిపోయారు? అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇమాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. కమీడియన్ గా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా పలు షోస్ తో బిజీగా ఉంటుంది. జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష ఇమాన్యుయల్ జోడీ ఒకటి. చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ ను చూశారంటే అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు 2-3 సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఇమాన్యుయల్ వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహ బంధం కూడా బీటలు బారిందని తెలుస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట ఓ షోకి హాజరయ్యారు వర్ష ఇమాన్యుయల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పారు.